మిత్రులు అడుగుతున్నారు ఫోర్ స్కిన్ మీద క్రాక్స్ ఎందుకు వస్తాయి అని. మగవాళ్ళకు అంగాన్ని పెనిస్ అంటాం ఇంగ్లీష్‌లో. దాని మీద ఒక కవర్ ఉంటుంది. భగవంతుడు సెన్సిటివ్ ఆర్గాన్ ప్రతిదానికి ఒక కవర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళకు రెప్పలుంటాయి. అవి కళ్ళకు ఒకవేళ రెప్ప వేయకపోతే కొద్ది నిమిషాల తర్వాత కళ్ళు డ్రై అయిపోతాయి. అట్లాగే నాలుకకు బోలెడంత రుచి ఉంటుంది. ఈ నాలుక ఎండిపోకుండా ఉండడానికి దీనికి మౌత్ అనేది ఒక బాక్స్ లాంటిది తయారు చేసి ఇచ్చాడు. మనకు వినికిడి శక్తికి ఇయర్స్ ఉంటాయి. అవి డైరెక్ట్‌గా వాటికి ఏదైనా హిట్ అయిపోయి ఇంకేదైనా డ్యామేజ్ అయితుందేమో అని దానికి ఒక సొరంగంలాగా చేసి ఈ పిన్ అనేది బయటకి పెట్టేసి ఇయర్‌ను అలా డిజైన్ చేసి పెట్టారు. సో, ప్రతి సెన్సిటివ్ ఆర్గాన్‌కు ఏదో ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్ భగవంతుడు ఇచ్చాడు. సో, మేల్ ఆర్గాన్‌లో టిప్‌ను గ్లాన్స్ అంటాం. ఈ గ్లాన్స్ పెనిస్ వెరీ సెన్సిటివ్ ఆర్గాన్. అది ఒక్కోసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు క్రాక్స్ వస్తుంటాయి. ఎక్కువ మందికి షుగర్ ఉన్నప్పుడు ఈ క్రాక్స్ వెరీ కామన్. ఎవరికైనా క్రాక్స్ వచ్చాయి అంటే ఫస్ట్ మేము డౌట్ పడేది షుగర్ ఉందేమో అని చూసుకుంటాము. రెండోది రేర్‌గా అమ్మాయిలు గనుక వైట్ డిశ్చార్జ్ అట్లా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి క్రాక్స్ వస్తాయి. ఒక్కోసారి చాలా ఎక్కువ ఎక్సైట్ అయినప్పుడు కింద ఫ్రెన్యులమ్ అనే ఒక రకమైనటువంటి స్కిన్ ఫోల్డ్ ఉంటుంది. అది కట్ అయ్యి అందులోంచి కూడా రక్తం రావచ్చు. ఇలా 2, 3 రకాలుగా క్రాక్స్ వస్తుంటాయి. క్రాక్స్ రాగానే ఫస్ట్ చేయాల్సింది మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. ఈ షుగర్‌కు 2, 3 రకాల టెస్ట్‌లు ఉంటాయి. హెచ్‌బీఏ1సీ అని, ఫాస్టింగ్ అని, పోస్ట్ లంచ్ అని. సో, ఈ టెస్ట్‌లన్నీ చేసుకోవాలి. షుగర్ ఉందా లేదా అనేది ఇదమిద్ధంగా ఒక నిర్ణయానికి రావాలి. తర్వాత మనం తినే తిండిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని 3 రకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించుకోవాలి. ప్రోటీన్‌ను పెంచుకోవాలి. ప్రతి కిలోగ్రామ్ బరువు వెయిట్‌కు మన శరీర బరువుకు కనీసం 1 గ్రామ్ ప్రోటీన్ శరీరంలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఈ క్రాక్స్ ఎందుకు వస్తున్నాయి అనేది డాక్టర్‌ని సంప్రదించాలి. ఒక్కోసారి అది అలర్జిక్ ఉండొచ్చు, లేదా డిసీజెస్ ఉండొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. కనుక వాటినన్నిటిని జాగ్రత్తగా డాక్టర్ గారు చూసి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇవి ఏవి ఇచ్చినా తగ్గకపోయినా, లేదా ఫైమోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. దాన్ని మనం ఇలా వెనక్కి అనలేము. అది మూసుకుపోతుంది. అటువంటప్పుడు గానీ సర్కంసిషన్ అనే ఒక చిన్న ఆపరేషన్ చేస్తాము. ఈ సర్కంసిషన్ కూడా 2 రకాలు. ఒకటి ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. రెండోదేమో స్టాప్లర్. స్టాప్లర్ అంటే ఇప్పుడు మనకు పిన్స్ ఉంటాయి చూడండి. దీన్ని స్టాప్లర్ అంటారు. దీన్ని స్టాప్లర్ అంటాం. అలాగే సర్కంసిషన్ చేసే స్టాప్లర్ కూడా ఒకటి ఉంటుంది. ఇది సర్కంసిషన్‌కి వాడే స్టాప్లరు. మీరు దీంట్లో ఈ రౌండ్‌గా ఉన్నది ఆ గ్లాన్స్ మీద పెట్టేసి దీన్ని ఇలా నొక్కినప్పుడు పిన్స్ పడేస్తాయి. ఒక నిమిషంలో అయిపోతుంది. ఎవరికి ఏది అవసరం అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. మీరే ఒక నిర్ణయానికి వచ్చి చేసుకోకండి. అన్‌ఫార్చునేట్‌లీ గ్లాన్స్ అనేది కానికల్ స్ట్రక్చర్. రౌండ్ స్ట్రక్చర్ కాదు. సో, డిజైన్ అంతా రౌండ్‌గా ఇట్లానే ఉంటుంది. స్పెరికల్‌గా ఉంది. సో, దీన్ని పొజిషన్ చేసినప్పుడు ఆ ఫ్రెన్యులా అనేది పడకుండా ఉండి, ఫ్రెన్యులమ్ పడకుండా దీన్ని జాగ్రత్తగా పెట్టి కట్ చేయాల్సొస్తుంది. ఎనీహౌ ట్రెడిషనల్‌లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే స్కిన్ ఎక్కువ కట్ కాకుండా కేవలం లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. లోపల వైపు ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ ఎక్కువ, స్కిన్ తక్కువ కట్ కావాలి. సో, దీనికి అట్లాంటి అవకాశాలు కొంచెం తక్కువుంటాయి. కనుక జాగ్రత్తగా చేసే సర్జను ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని అవసరం అనుకుంటే ఒకటో రెండో కుట్లు కూడా వేసైనా దాన్ని సరి చేస్తారు. రేర్‌గా ఒక్కొక్కసారి దీంట్లోంచి ఒక రింగ్ వచ్చేసి దానికి ఉండిపోతది. వారం 10 రోజుల్లో అది రాలిపోతది. అది గనుక రాలకపోతే మళ్ళీ దాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. 2 మంచివే. ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రతిదానికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏది చేసినా మీకేమి నొప్పి రాకుండా మేము అంగానికి ఇంజెక్షన్ ఇచ్చే చేస్తాము. మీరు నిశ్చింతగా ఉండండి. ధైర్యంగా ఉండండి. ఎంతో అవసరం ఉంటే తప్ప సర్జరీ చేయించుకోకండి. ముఖ్యంగా సర్కంసిషన్ చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ సెన్సిటివ్‌గా ఉన్నటువంటి గ్లాండ్స్ సెన్సేషన్ కోల్పోయి కొంత వయసు వచ్చిన తర్వాత శృంగారంలో పాల్గొన్నప్పుడు మీకు సరి అయినటువంటి ఇన్‌పుట్ స్టిమ్యులస్ రాకుండా తొందరగా ఈడీ వచ్చే అవకాశాలుంటాయి. కొద్దిమంది రిలీజియస్ పీపుల్ చిన్నప్పుడే చేస్తారు. ఎస్పెషల్లీ జ్యూస్, ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు. హిందువులకు ఇది అవసరం ఉంటే తప్ప చేయించుకోవద్దు. దీన్ని ఫైమోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రం చేయకపోతే అక్కడ రోజు స్మెగ్మా అనే ఒక రకమైనటువంటి సీక్రెషన్స్ అన్నీ జమ అయిపోయి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పినల్ క్యాన్సర్ అంటాం. ఇది చేసుకోవడం మంచిదే. కానీ ఎవరికి అనేది జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలి.